రంగురంగుల వర్ణాలతో క్యాన్వాస్ పై అందమైన చిత్రాన్ని గీస్తున్న ఈ యువకుడి పేరు నవనీత్. కళకి పేద ధనిక అనే తేడా లేదని చెప్పడానికి ఇతనే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్కు చెందిన నవనీత్ చిన్నప్పుడే తండ్రి మరణించారు. బొమ్మలు గీయటం అంటే నవనీత్కు ఎంతో ఇష్టం. చిన్నతనం నుంచి చిత్రకళపై ఆసక్తి కనబరిచేవాడు. ఏదైనా రూపం నచ్చిందంటే చాలు దాన్ని అచ్చుగుద్దినట్లు గీయడం నవనీత్ ప్రత్యేకత. తండ్రి మరణించాక తల్లి కుట్టు మిషన్ కుడుతో నవనీత్ను చదివిస్తుంది. అంతేకాదు కళను గుర్తించి ప్రోత్సహించింది. తక్కువ కాలంలోనే చిత్రకళలో పట్టు సాధించాడు. అందర్లా కాక చిత్రలేఖనంలో ప్రత్యేకత చాటాలని భావించాడు. మా అబ్బాయి పేరు పంతం నవనీత్. మా అబ్బాయి చిన్నప్పటి నుండి ఆర్ట్ తోటి వాడి చదువు ప్రారంభమైంది, కానీ మేము అప్పుడు గుర్తించలేదు. తర్వాత వాడికి చిన్న చిన్నగా పెన్సిల్ మీదనే కానీ నిబ్బుల మీదనే కానీ డ్రాయింగ్ చేయడం వాడు చిన్నప్పటి నుండి చేసేవాడు. ప్రతి ఒక్కటి కొత్త కళ బయటపడాలనే ఉద్దేశంతో వాడు చిన్న చిన్నగా చాలా చిన్నప్పుడే చేసిండు. అది మేము అప్పటి వరకు మాకు తెలియదు. తర్వాత హాస్టల్లో వేసాము. హాస్టల్లో వేసిన తర్వాత అక్కడ వాళ్ళు కూడా గుర్తించారు. అక్కడ గుర్తించిన తర్వాత అక్కడ చేసిన పర్ఫార్మెన్స్కి శ్రీ రామానుజం వారు అక్కడ అవార్డు తీసుకున్నాడు వారి చేతుల ద్వారా. అట్లా తర్వాత మళ్ళా 10th అయిపోయిన తర్వాత ఇంటర్ నారాయణ కాలేజీలో సీట్ వచ్చింది. అక్కడికి వెళ్ళి మాకు తెలియకుండానే ఈ బీఆర్క్ అనే స్టడీ ఉంటుందని కూడా మాకు తెలియదు. తర్వాత వాడు మాకు తెలియకుండానే ఎంసెట్ రాసిండు. తర్వాత బీఆర్క్ రాసి దానిలో టాప్ 10లో సెలెక్ట్ అయిపోయిండు. అది లాస్ట్ పీరియడ్లో నాగ్పూర్లో సెలెక్ట్ అయ్యి అక్కడ ఎన్ఐటి నాగ్పూర్లో సీటు ఇచ్చేసిండు. ఆ నిమిషంలోనే మా హస్బెండ్ కూడా ఇదైపోయినా కూడా వాడికి బాధన అనుభవించుకుంటూ బాధపడుకుంటూ తను అక్కడ స్టడీ పూర్తి చేసిండు. అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళా కొద్ది గ్యాప్లో ఈ కళలు అనేది వాడు ప్రారంభం చేసిండు, బయటికి కనపరిచేటట్టు చేసిండు. తర్వాత మాకు ఇది స్టడీ వదిలిపెట్టి మళ్ళీ నువ్వు ఈ కళలను చేస్తా అంటే దీనికి అనుకుంటూ మా గురించి మళ్ళీ మాస్టర్స్ ఐఐటీలో ముంబైలో చదువుకున్నాడు. తర్వాత వాడికి జాబ్ వచ్చింది, శాంసంగ్లో జాబ్ వచ్చింది. ఒక 1 year చేసినా తనకి తృప్తి కాలేదు. దాని తర్వాత నేను బయట ప్రపంచానికి తెలియజేయడానికి నా కళలు బయట పెట్టాలనుకొని వాడు బయట చేసుకుంటూ మాకు తెలియేటట్టు చేసినా కూడా మాకు అర్థం కాలేదు. తన చదువే కానీ తన ఆర్టే కానీ తన కళలే కానీ తన స్టోరీసే కానీ ఇవన్నీ తనకు తను చేసుకుంటూ ఇవన్నీ స్టడీ చేసుకుంటూ పిల్లలకు ఏదన్నా చెయ్యాలనే ఉద్దేశంతో అంతటా తిరుగుకుంటూ ఎక్కడ వాళ్ళు పిలిస్తే ప్రొఫెసర్లు పిలిస్తే అక్కడికి పోయి అక్కడ చేసొచ్చిండు. మళ్ళీ నితిన్ గడ్కరీ తోటి కూడా అవార్డు తీసుకున్నాడు. నవనీత్ కుంచె నుంచి జాలువారే అందమైన దేవుని రూపాలు, వివిధ రూపాలు, బొమ్మలు, చెట్టు, పుట్ట ఏదైనా సరే అలా ఆయన చిత్రాలపై ఒక్క లుక్కేస్తే చూపు తిప్పుకోవడం కష్టమే. ఒకటో రెండో కాదు, చాలా రకాల పెయింటింగ్స్ అద్భుతంగా వేశాడు నవనీత్. రంగులు ఉంటేనే పెయింటింగ్కి అందం వస్తుందని అనుకుంటాం, కానీ నవనీత్ పెన్సిల్ ఆర్ట్స్ నలుపు తెలుపు బొమ్మలు కూడా అదిరిపోవాల్సిందే. ఏ బొమ్మైనా గీస్తే ఆ చిత్రానికి ప్రాణం పోసే కళాకారుడు నవనీత్. ఇతడు గీసే దేవుడి చిత్రాలను చూస్తే ఆధ్యాత్మికత ఉట్టిపడాల్సిందే. మహాకుంభమేళాలో అఘోర రూపంలో ఉన్న త్రిమూర్తుల దేవతా రూపాలను గీసినవి అందర్నీ ఆకట్టుకున్నాయి. ఢిల్లీ ఐఐటిలో చదవడం, అలాగే ఆర్ట్స్ అండ్ కమ్యూనికేషన్స్, దాంతోపాటు స్టోరీ టెల్లింగ్లో తాను ఉన్నటువంటి విద్యాభ్యాసం పూర్తి చేయడం, రాష్ట్ర స్థాయిలో కాకుండా దేశ స్థాయిలో కూడా తన ఉన్నటువంటి చైతన్యాన్ని ఏదైతే కళారూపంగా ఉందో దాన్ని ప్రదర్శించే ప్రయత్నాలు కూడా మొదలుపెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు తన స్టోరీ ప్రపంచానికి పరిచయం చేయడానికి వచ్చినటువంటి ఆంధ్రజ్యోతి రిపోర్టర్స్ అందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఏదైతే నవనీత్ చేసినటువంటి ప్రయత్నం ఉందో ఆ ప్రయత్నాన్ని గతంలో తాను విద్యాభ్యాసం చేస్తున్నప్పుడే అప్పుడున్నటువంటి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీద కూడా అవార్డు తీసుకోవడం జరిగింది. అయితే తెలంగాణలో ఇప్పుడున్నటువంటి నవనీత్ ఏదైతే ఉందో దాని ప్రపంచం కొంచెం తెలియకపోవడం కొంత బాధాకరం. ఉస్నా ప్రాంతం ఏదైతే ఉందో ప్రాంతంలో కొంత వెనుకబాటు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కళాకారుడు ఏదైతే ఉందో తాను ప్రపంచ స్థాయిలోనే ఉన్నటువంటి ఏదైతే తనకున్నటువంటి స్కిల్ ఉందో తాను వరల్డ్ వైడ్గా రికార్డుగా వచ్చే అవకాశం కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇండియాలోనే ఫాస్టెస్ట్ ఆర్ట్గా తనకున్నటువంటి స్కిల్ ఏదైతే ఉందో గతంలో ఉన్నటువంటి తన ప్రొఫెసర్స్ కానీ తనకున్నటువంటి సీనియర్స్ కానీ వాళ్ళు చూసినటువంటి
విషయంలో, తాను వేసినటువంటి స్కెచ్ విషయంలో కానీ, పెయింట్ విషయంలో కానీ, తను వేస్తున్నటువంటి మూమెంట్స్ చూసి ఇండియాలోనే ఫాస్టెస్ట్ ఆర్టిస్ట్గా పిలిచేవారు కానీ చెప్తున్నటువంటి విషయం. ఎదురుగా ఉన్న ఎవరి బొమ్మైనా నిమిషాలలో చాట్ పైన దింపగలడు నవనీత్. మనసులోని భావాలను అందంగా, సుందరంగా పేపర్ మీద ముస్తాబు చేయడం నవనీత్ అడిషనల్ క్వాలిఫికేషన్. ఆయన ప్రతిభకు దేశ స్థాయిలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా అవార్డు అందుకున్నాడు. ప్రభుత్వ పథకాలపై చిత్రాలను గీస్తూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాడు. ఎన్ఐటి బాంబేలో ఆర్కిటెక్ట్ చదువు పూర్తి చేసిన ఈ కళాకారుడు చిత్రాలతో పాటు 3D డిజైనింగ్, ఇండ్లలో వాల్ బొమ్మలను కూడా వేస్తాడు. తనకు కళపై ఎంత ఆసక్తి ఉన్నా 10 మందికి తన కళను అందించాలని తపన ఉన్నప్పటికీ పేదరికం ఆయన లక్ష్యానికి అడ్డుగా మారుతుంది. తన కళకు ప్రభుత్వం సరైన ప్రోత్సాహం అందిస్తే పుట్టిన ఊరిలో ఒక ఇన్స్టిట్యూట్ పెట్టి నిరుద్యోగులకు కళను నేర్పిస్తానని అంటున్నాడు నవనీత్. సో అప్పుడు నాకు అనిపించింది ఇలాంటి ఏదైతే ఈ జీవకళ ఉందో ఇది అందరికీ నేర్పిస్తే మనం ఉన్న చుట్టూతా ఎన్వైరన్మెంటే మనం నీట్గా పెట్టుకోవచ్చు అని చెప్పి, అలా ఎక్కడో పెట్టే బదులు మన ఊర్లోనే పెట్టి ఇక్కడే స్టార్ట్ చేసేసి ఇక్కడే ఒక ఇన్స్టిట్యూట్ లాగా స్టార్ట్ చేసేస్తే మనకి తెలిసిన వాళ్ళే నేర్చుకుంటారు దీని గురించి. అండ్ నేనే నాకు ముందు నుంచి ఈ బిజినెస్ మీద కంటే ఎక్కువ టీచింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది. సో ప్రాజెక్ట్స్ నేను తీసుకునేటివి కూడా జనాలకి నేర్పించడానికే తీసుకుంటున్నాను. అలా ఇప్పటి వరకు నేను బుక్స్ మీద కూడా వర్క్ చేస్తున్నాను, టెక్స్ట్ బుక్స్ రాస్తున్నాను. అండ్ నా ప్రాజెక్ట్స్ ఏదైతే ఉందో వాటి హోల్ ప్రాసెస్ రాస్తున్నాను, దాని కథ కూడా చెప్తున్నాను. ఇవి ఎందుకు అని అంటే జనాలకి అవగాహన ఉండాలి. నేను డిజైన్ ఫీల్డ్ ఎందుకు వచ్చాను అని అంటే నాకు చిన్నప్పటి నుంచి ఆర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది. దానివల్ల చాలామంది ఇటువంటి కొత్త ఫీల్డ్స్ గురించి చెప్పారు. అదే ఎవరికైతే ఇంట్రెస్ట్ లేదో వాళ్ళకి ఎవరు చెప్పట్లేదు. సో ఇది ఎక్స్పోజర్ ఉంటేనే వాళ్ళు దాని గురించి చేయడం కానీ తెలుసుకోవడం కానీ చేస్తూ ఉంటారు. అందుకోసం అని చెప్పేసి నేను ఇది స్టార్ట్ చేశాను. సో మేజర్గా ఫ్యూచర్లో ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి వాళ్ళకి జనాలకి నేర్పించి వాళ్ళని కూడా ప్రాజెక్ట్స్లో ఇన్వాల్వ్ చేద్దామన్నది మెయిన్గా కోరిక. ఇప్పటి వరకు నేను 100కి పైగా ఆర్ట్స్ ఉన్న డిజైన్ ప్రాజెక్ట్స్ చేశాను. అందులో 50కి పైగా మ్యూరల్స్ ఉన్నాయి. హైదరాబాద్లో అన్నిటికంటే ఎక్కువ మ్యూరల్స్ ఉన్నాయి. అండ్ అది కాకుండా నేను గేమ్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ కానీ, అంటే మనం మొబైల్ గేమ్స్ ఆడుకుంటాము, సో దాంట్లో యానిమేటెడ్ టీజర్స్ ఉంటాయి. సో అవి కానీ, వాటి స్క్రిప్ట్స్ రాయడం కానీ, స్టోరీస్ చేయడం కానీ, లేకపోతే బ్యాక్గ్రౌండ్ ఎన్వైరన్మెంట్ మొత్తం డిజైన్ చేయడం కానీ, ఫిలిమ్స్లో సెట్ డిజైనింగ్ కోసం కానీ, లేకపోతే అప్లికేషన్స్ డిజైన్ కానీ, బ్రాండ్స్ డెవలప్మెంట్ కానీ, ఈవెన్ మన క్యాంపెయిన్ డిజైన్స్ కానీ, పొలిటిక్స్కి వాటికి. సో ఇవన్నిటి రిలేటెడ్ ప్రాజెక్ట్స్ నేను అన్నీ చేస్తూ ఉంటాను. గవర్నమెంట్ నుంచి మేజర్గా అంటే ఇప్పుడు నేను చేసేది అది ఎన్జిఓ సర్వీస్, దేని కిందకి వస్తుందో నాకు తెలియదు, కానీ ఇది బేసిక్గా సర్వీస్ అని మాత్రం తెలుసు. అండ్ నాకేంటి అని అంటే ఇప్పుడు నేను ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయాలి అని అంటే అది ఫండింగ్ అవసరం ఉంటుంది. ఇప్పుడు నాకు ఒక చిన్న ప్లేస్ ఉంది, ఇందులో మా అంటూ ఒక 5 6 చెప్పగలుగుతా. అదే ఒకవేళ జనాలకి తెలిసిన తర్వాత చాలామంది ఇంట్రెస్ట్ చూపెడతారు. సో ఆ టైంలో ఎక్కడన్నా కూర్చొని వాళ్ళకి చెప్పడానికి కానీ, అలాంటి ప్లేసెస్ కానీ దానికి కావాలంటే హ్యూజ్గా ఫండింగ్ అవసరం పడుతుంది. సో దానికోసమని మేజర్గా నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. అండ్ అది ఒకసారి సాధ్యమైంది అని అంటే మనది ఇక్కడ హుస్నాబాద్ నుంచి స్టార్ట్ చేసేసి స్లోగా దాన్ని బయటికి తీసుకెళ్దామని ప్లాన్ చేస్తున్నాను.